ఆవు ఆవు ఆవు. పువ్వు ఇచ్చేస్తాడేమోనని టెన్షన్ అయ్యా. పువ్వు కింద పడేసి హీరో వెళ్ళిపోయాడు. హీరోనే. ఈ కాలపు మగాళ్ళు కేవలం పువ్విస్తే పడిపోతారా? మరేమివ్వాలి? హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చి చూడు, ఎంతటి మన్మధుడైనా పడిపోతాడు. ఈ రెండు ఓకేనా? ఓ శ్రీయక్కమ్మ రెడీగా పెట్టుకున్నావా? అయినా నేను నీకు పడిపోవట్లేదు. నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుని హనీమూన్కి ఊటికి తీసుకువెళ్తావు. అక్కడికి నీ పాత ప్రియుని రమ్మని చెప్పి నన్ను చంపించేస్తావు. వద్దు బాబు, ఎస్కేప్. ఏంటి పాచు, హంసలాంటి ఫిగర్ హాఫ్ తో వస్తే అవాయిడ్ చేస్తావే? ఇప్పుడు హంసలాగానే ఉంటారా? పెళ్ళైతే ధ్వంసం చేసేస్తారు. పొదల్లో బాత్రూమ్ కు వెళ్ళేటప్పుడు కిరాయి రౌడీలు పెట్టి మాడు పగల కొట్టి చంపేస్తారా? జిప్పు వేసుకోకుండానే నువ్వు చచ్చిపోతావురా. నేను వెళ్తాను బాబోయ్. స్టాప్ స్టాప్ స్టాప్. అవును, మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు? ఆ రోజు ఫ్రెండ్లీగా వచ్చి ఒక హాయ్ చెప్పమంటే చెప్పకుండా వెళ్ళిపోయారు. సరే ఓకే, ఫస్ట్ మీటింగ్ ఫోన్లే అనుకున్నాను. ఇవాళ ఒక పువ్వు ఇచ్చి నా చేతికి ఇవ్వమని చెప్తే ఇవ్వకుండా కుప్పతింట్లో పడేసి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? నా బర్త్డే. అందరూ ఉదయాన్నే విష్ చేస్తారు, మీరు చేయలేదు, చేయరని తెలుసు. అందుకే నేనే ఒక పువ్వు తీసుకుని వచ్చి అది మీకిచ్చి అది మీ చేత్తోనే తీసుకుందామని అనుకున్నాను. కానీ మీరు ఇలా ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు? నేనా ఇండీసెంట్ గానా? అవును. నేను కాదు, నువ్వే అలా బిహేవ్ చేస్తున్నావు. ఇలా అమ్మాయిలకి పడిపోవడాలు, హాయ్ చెప్పడాలు, పువ్వు ఇవ్వడాలు ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. అయితే ఏం ఇష్టమో చెప్పండి, అలాగే నడుచుకుంటాను. అట్లీస్ట్ ట్రై చేస్తాను. ఇప్పుడు ఇష్టమని చెప్పడమే నాకు ఇష్టం లేదు. ఏ? దానికి సమాధానం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.